చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పురుషులు స్త్రీలు అందరూ కలిసి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయమున దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యములకై వేలాది వందనాలు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనం విందాం. ఈ రోజున మనము గమనించినట్లయితే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవముగా మన భారతదేశంలో అంతా కూడా జరుగుతున్నటువంటి సంగతి మనకు తెలుసు. మరి ఈ దినమున మరి అనేకమైనటువంటి స్కూళ్ళలో, ఆఫీసుల్లో, మందిరాల్లో, అనేకమైన ప్రాంతాల్లో మన జాతీయ జెండాను ఎగురవేసి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అది ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి వార్త కనుక దాన్ని బట్టి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము కొన్ని విషయాలను మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తీయాలి. చదువు రాకపోయినా మీ బైబిల్ని ఓపెన్ చేసి పెట్టాలి. చాలా సార్లు మనం చదువు రాకుంటే బైబిల్ని పక్కన పెట్టేసి మూసేసి దాని జిప్ అంతా క్లోజ్ చేసి దాన్ని ఒక కవర్లో కానీ, బ్యాగ్లో కానీ, సంచిలో కానీ పెట్టేసుకొని అలా ఉంటాం. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మందిరం నాకు వచ్చినప్పుడు నువ్వు తీసుకొచ్చిన నీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు తెచ్చుకొని దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో నుండి ఒక్కొక్క అక్షరం నిన్ను ఆకర్షిస్తుంది, అందులో ఉన్న మాటలు నిన్ను ఆకర్షిస్తాయి. కనుక విషయాలు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. జాగ్రత్తగా చదవండి దయచేసి. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ బిడ్డలారా, ఇదే వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రికలో వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నాం. ఈ గలతీ పత్రికలో నుండి మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు 5 దేశములలో ఉన్నటువంటి ప్రజలను, 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను గుర్తు చేసుకుంటూ ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వారికి ప్రకటిస్తూ ఈ గలతీ పత్రికలో అనేకమైన విషయాలు ప్రభు ద్వారా తెలుసుకుని పౌలు గారు సంఘానికి తెలియపరుస్తున్నాడు. అందులో 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ వచన భాగంలో అబ్రహామును గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరచబడతా ఉన్నాయి. 4వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వస్తే అబ్రహామునకు కలిగినటువంటి సంతానం గురించి మనకు అక్కడ తెలియబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని వెంబడించాడు, సమస్తాన్ని పక్కన పెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. దేవుడు చూపించిన దేశంలో ఆయన నివాసం ఉన్నాడు. అంతేకాకుండా వారికి సంతాన అనగా గర్భఫలము లేనటువంటి సమయంలో కూడా దేవుని విడవలేదు, దేవుని మరవలేదు. దేవునికి యోగ్యమైనటువంటి వ్యక్తులుగా, దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా, దేవుని యందు స్థిరత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. అయితే శారా యొక్క జీవితంలో మనం గమనిస్తే శారా తొందరపాటు వలన అబ్రహాము ఆగరును కూడగా కుమారుడు కంటాడు. అతనికి ఇస్మాయేలు అనే పేరు పెడతారు. ఈ ఆగరు ఎవరు అని మీరు ఆలోచిస్తే, ఈ ఆగరు
అబ్రహాము భార్య అయినటువంటి శారా దగ్గర దాసురాలుగా పనిచేస్తున్న పని మనిషి, దాసురాలుగా ఉన్నటువంటి ఆగరు మరి కుమారుని కన్నది. అలాగనే అబ్రహామును దేవుడు ప్రేమించి 100 సంవత్సరాల వయసు కలిగినప్పుడు చక్కని కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ కుమారుడికి ఇస్సాకు అనే పేరు పెడతాడు. బాగా గమనించాలి. కూడా అబ్రహామునకు 2 కుమారులు జన్మిస్తారు. ఈ 2 కుమారుల యొక్క చరిత్ర మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది 4వ అధ్యాయంలో. 2 కుమారులు ఎవరు స్వాతంత్ర్యం కలిగేవారు, ఎవరు నిజమైనటువంటి వారసత్వం కలిగేవారు, ఎవరు అబ్రహాము కుటుంబానికి వారసులుగా ఉంటారు అనే సంగతులన్నీ ఈ 4వ అధ్యాయం మరి మొదటి నుండి చివరి వరకు మనకు కనబడుతూ ఉంటారు. అయితే దాసుడికి పుట్టిన కుమారుడు అనగా దాసురాలికి జన్మించిన కుమారుడు ఒకరైతే యజమానురాలికి పుట్టిన కుమారుడు ఒకరు. వీరిద్దరిలో ఎవరు స్వతంత్రులు అనే ప్రస్తావన ప్రభు దాసుడైన పౌలు గారు సంఘానికి తెలియపరుస్తూ వస్తూ 5వ అధ్యాయములో క్రీస్తుని నమ్మినటువంటి ప్రజలందరిని గురించి, క్రీస్తుని వెంబడించేటువంటి ప్రజలందరిని గురించి అక్కడ ఒక చక్కని మాట తెలియపరుస్తాడు. ఏంటి ఆ మాట అంటే, ఈ స్వాతంత్ర్యము దేవుడు అనుగ్రహించాడు. ఎవరు అనుగ్రహించాడు? దేవుడు అనుగ్రహించాడు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించినటువంటి దేవుణ్ణి అనగా క్రీస్తుని మనం మర్చిపోకుండా ఉండాలి. క్రీస్తు వలన మనము స్వతంత్రులముగా చేయబడ్డాం. మనము స్వతంత్రులముగా ఎలా అయ్యాము? క్రీస్తు వలన అయ్యాం. మరి క్రీస్తు వలన స్వతంత్రముగా అవడానికి ముందు మనం ఏమై ఉన్నాము? అక్కడ వాక్యం రాయబడింది. ఏమనుంది? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద, అంటే దాస్యమను కాడి కింద చిక్కుకొనకుండా ఉండునట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ అధ్యాయము 27-26 వచనములు ఇలా ఉంటది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అలాగే 28వ వచనం, సహోదరులారా, ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై మనమున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 31వ వచనం, కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాదు. ఈ రోజుల్లో మనకు కూడా స్వాతంత్ర్యం అవసరమై ఉన్నది. మన భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉన్నారు. మరి భారతదేశంలో ఆ భారతదేశం కొరకై ఎంతో మంది నాయకులు, భక్తులు ఎంతో మంది పోరాటం చేశారు. స్వాతంత్రము అనుగ్రహించబడడానికి, స్వాతంత్రం పొందుకోవడానికి అనేక మంది వ్యక్తులు పోరాటం చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ప్రియులారా, గమనించాలి. ఒక వ్యక్తి వలన స్వాతంత్రం కలగలేదు. ఒక వ్యక్తి వలన స్వాతంత్రం సంపాదించుకోలేము. స్వాతంత్రము కొరకు అనేక మంది పోరాడారు. స్వాతంత్రము కొరకు అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రము కొరకు అనేకులు శ్రమ పడ్డారు. స్వాతంత్రము కొరకు అనేకులు వారి జీవితాలను కూడా త్యాగం చేశారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చేసినటువంటి గొప్ప త్యాగమై ఉన్నది. అయితే ఈ భారతదేశముకు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును అలా పక్కన ఉంచితే, క్రీస్తు బిడ్డలముగా మనము కూడా స్వాతంత్రం పొందాలి. మనం ఏ విషయంలో స్వాతంత్రం పొందగలుగుతాం? మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి మీరు మంచి దేశంలో ప్రవేశించాలి. దేవుడి ఉద్దేశం అది. ద్వితీయోపదేశ కాండం మీరు 8వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం, దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో
నేను మీకు మంచి దేశంలో మిమ్మల్ని నేను ప్రవేశింపజేస్తున్నాను. మంచి దేశం ఏ దేశం? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మంచి దేశంలో లేరు. వారు శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, వెట్టి చాకిరీ చేశారు, భయంకరమైనటువంటి పనులు చేశారు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేతి క్రింద నలగగొట్టబడ్డారు, హింసింపబడ్డారు, ఇబ్బంది చేయబడ్డారు. వారు పెట్టినటువంటి మొరలను దేవుడు విని మోషేను పంపించాడు. వింటున్నారా మీరు ఇక్కడ? వారు పెట్టినటువంటి మొరలను విని దేవుడు మోషేను పంపించి దేవుడు అంటాడు అక్కడ 8వ అధ్యాయం 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఏ వాగ్దానం? మీరు కనాను దేశంలో ప్రవేశించాలి. ఆ కనాను దేశం ఎలా ఉంటుంది? పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం, అద్భుతమైన కట్టడము కలిగిన దేశం, అద్భుతమైనటువంటి సంపద కలిగిన దేశం. మరి ఆ సంపద కలిగిన దేశంలో మీరు ప్రవేశించాలని దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశం, దేవుని తలంపై ఉన్నది. కనుక అలా ఉన్న దేవుడు వారిని ఐగుప్తు దేశంలో ప్రవేశింపజేసిన తర్వాత దేవుడు అంటాడు, మీరేం చేయాలి? ఇంకా తృప్తిగా తిని తృప్తిగా నివసించాలి. అంతేకాకుండా నేను మీకు ఒక మంచి దేశమును అనుగ్రహించాను. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఒక మంచి దేశాన్ని మనకు అనుగ్రహించాడు. ఒక మంచి దేశాన్ని, ఒక మంచి రాష్ట్రాన్ని, ఒక మంచి పరిపాలనను, ఒక మంచి ఆధిక్యతను, ఒక మంచి అధిపతిని, ఒక మంచి అద్భుతము జరిగించగలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం కలిగిన దేశంలో దేవుడు నిన్ను నన్ను నిలిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశమును బట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఈ దేశాన్ని బట్టి దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మహిమపరచాలి. ప్రభువా, ఈ దేశంలో నన్ను ఉంచినందుకు, ఈ రాష్ట్రంలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించినప్పుడు అదే చెప్తున్నారు, మాకు నీవు మంచి దేశంలో ప్రవేశింపజేసినందుకు నీకు వేలాది వందనాలు. ఇకపోతే మీరు ఇంకో వాక్యం చదివితే మనం చాలాసార్లు మన దేశం గురించి మనం ఆలోచన చేసుకుంటే ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. మీకు తెలుసా, మనం ఈ రోజు సుఖంగా నిద్రపోతున్నాం, ఈ రోజు సుఖంగా ఊర్లో తిరుగుతున్నాం, పట్టణంలో తిరుగుతున్నాం, దేశంలో తిరుగుతున్నాం అంటే దీనికి కారణం ఎవరో తెలుసా అండి? చూద్దాం. వాక్యంలో కూడా కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతి 2వ అధ్యాయం దేవుని వాక్యం అక్కడ చదువుదాం. 3వ వచనం నుండి చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనంలో వాక్యం చెప్తుంది, మీరు హల్లెలూయా చెప్తలేదు. హల్లెలూయా. అది 3వ వచనం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె. ఈ రోజు నీవు సుఖ సౌఖ్యములతో వర్ధిల్లుతున్నావు, ఆనందంగా పట్టణాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, దేశంలో మంచి సురక్షితంగా తిరుగుతున్నామంటే దానికి కారణం ఏదో తెలుసా? ఈ భారతదేశము చుట్టూ అంతా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సైన్యం ఏం చేస్తుందో తెలుసా? కాపలా కాస్తుంది, కాపలా కాస్తా ఉంది. ఒకవేళ ఆ సైన్యము కాపలా కాయకపోయినట్లయితే మన దేశం యొక్క సరిహద్దుల్లో ఆ సైనికులు ఒకవేళ కాపు కాయకపోయినట్లయితే మన దేశంలో వేరొకరు ఏం చేస్తారు? ఆక్రమించుకుంటారు.
మన దేశంలో వేరొకరు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. మరి ఈ రోజు స్వతంత్రంగా తినడానికి, స్వతంత్రంగా జీవించడానికి, స్వతంత్రంగా ఆనందించడానికి, స్వతంత్రంగా సుఖముగా నిద్రించడానికి గల ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరో తెలుసండి? సైనికులు. హల్లెలూయా! సైనికులు. ఆర్మీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మన దేశ సరిహద్దుల చుట్టూ వారు ఏం చేస్తున్నారు? కాపుదల కలిగిస్తున్నారు. అందుకు దేవుడు కూడా ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. యోవేలు గ్రంథం మీరు వాక్యం చదివినట్లయితే 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఒక ప్రవచనాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమని ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు? యోవేలు గ్రంథం చదువుతారా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేశమా భయపడక, దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భయపడక సుఖముగా జీవించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సైన్య సమూహము మన భారతదేశము చుట్టూ కూడా ఏమై ఉన్నది? కాపుదల కలిగిస్తా ఉన్నది. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి, వారికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రుల త్యాగాన్ని మెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? కుటుంబం అందరినీ విడిచిపెట్టి ఆ సరిహద్దుల అంచుల్లో ఉండి వారు కాపుదల చేస్తా ఉన్నారు. ఒక క్షణమైనను రెప్పపాటున కూడా వారు నిద్రించక రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కాపుదల చేస్తా ఉన్నారు, కాపుదల కలిగిస్తా ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా గుర్తుంచుకోవాలి. బైబిల్ అంటున్నది, దేవుడు అంటున్నాడు ఇలాగున, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక ఆ సైనికుల కొరకు నువ్వు ప్రార్థించాలి. ఆ సైన్య సమూహం కొరకు నువ్వు దేవునికి మొరపెట్టాలి. ఆ సైన్య సమూహంలో ఉన్నటువంటి కుటుంబముల కొరకు దేవునికి నీవు ప్రాధేయపడాలి. ప్రభువా, మేము సురక్షితంగా ఉండడానికి మా కొరకు సైన్యం అంతా కూడా మా దేశం చుట్టూ కాపుదల ఉంటున్నది. శత్రువు మాలోనికి రాకుండా శత్రు సైన్యమును ఎదురించుటకు మా దేశ సైనికులు కాపాడుతా ఉన్నారయ్యా అని నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు అంటున్నాడు, దేశమా నీవు భయపడవద్దు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నేను కాపాడేటువంటి దేవుడైనా మంచి దేశాన్ని ఇచ్చాడు, భయపడకుండా కాపాడే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకేమంటాడు తెలుసండి? మన దేశానికి రక్షణ కల్పిస్తున్నాడు. కీర్తన గ్రంథం మీరు వాక్యం చదివితే 74వ కీర్తన 12వ వచనాన్ని మీరు శ్రద్ధగా మీరు వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలాగా చెప్తా ఉన్నది. ఏమని? 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నాకు రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ. హల్లెలూయా. దేవుడు మహారక్షణ మన దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు రక్షణ కల్పిస్తున్నాడు. ఎన్నో వ్యాధులు, రోగములు, సమస్యలు దేశంలో ఉన్నా ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తా ఉన్నాడు, కాపాడుతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇలాంటి మంచి మాటను మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చిన స్వాతంత్రానికి మన దాసులుగా ఉండవలసిన వారము వేరొక దానికి దాసులుగా ఉంటున్నాం. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 7వ అధ్యాయం 22వ వచనంలో చక్కగా ఉంటుంది. అక్కడ ఏమని తెలుసండి? మనము దాసులము కాదు, స్వతంత్రము కలిగిన వారము. ఏమంటాడండి దేవుడు? మనము దాసులము కాదు, స్వాతంత్రము కలిగినటువంటి వారం. 7:22 చదవండి ఒకసారి. ప్రభువునందు పిలువబడిన
దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడుగా ఉండాలి. హల్లెలూయా. దేశం బాగుంది, ప్రజలు బాగున్నారు, నాయకులు బాగున్నారు, మొత్తానికి దేశం నడుస్తా ఉంది, దినములు గడుస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసండి, 22వ వచనంలో చక్కని మాట, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందాలి. దాసుడు ఏం పొందుకోవాలి? ఇప్పుడు స్వాతంత్రం పొందుకోవాలి. దాసుడు ఏం పొందుకోవాలి? మీరు అందరూ చెప్పాలి. స్వాతంత్రం పొందుకోవాలి. దాసుడు స్వాతంత్రం ఎప్పుడు పొందుకుంటాడు? ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక పెద్ద మనిషికి జీతం ఉన్నాడు అనుకోండి, ఉదయం నుండి రాత్రి వరకు ఆయన ఏం చేయాలి? పని చేయాలి. ఉదయం 4 గంటలకు లేవాలి, పని చేయాలి, మరలా 6 గంటలకు లేదా 7 గంటలకు ఇంటికి వస్తాడు. ఇన్ని గంటలు ఏం చేస్తాడు బాబా? ఇన్ని గంటలు ఏం చేస్తాడు? బిడ్డలారా ఏం చేస్తాడు? యజమానుడికి ఏమైతాడు? కట్టుబడి ఉంటాడు. మరి ఇది ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాడు? చూడాలి. ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాడు? 1 సంవత్సరం. 1 సంవత్సరం తను తీసుకున్న డబ్బులన్నీ తీరిపోయిన తర్వాత ఏమైపోతాడు తెలుసండి? లెక్క చూసుకొని ఒకవేళ తేలితే ఇచ్చేస్తాడు కదండి. తేలితే ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఏమంటాడు? నాయనా నీకు దండం, నాయనా నీకు దండం. ఎందుకు తెలుసా? ఇక చాలు, నేను దాసుడుగా ఉండడం నా వల్ల అవ్వటం లేదు. ఇప్పుడు నేనేం కావాలి? స్వతంత్రుడిగా కావాలి. నేను ఎవరికి దాసుడిని కావద్దు. నేను స్వాతంత్రంగా ఉండాలి, నేను సొంతగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? దాసత్వం నుండి విడిపించబడి తను సొంతగా ఏదైనా పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సేమ్ అదే విధంగా క్రీస్తు బిడ్డలముగా కూడా మనము కూడా రకరకాలైనటువంటి వాటికి మనము దాసులమై ఉన్నాం. రకరకాలైనటువంటి విషయములకు మనం దాసులమై ఉన్నాం. దేవుడు అంటాడు, నీకు దాస్యం అనే కాడి కింద నుండి నేను నిన్ను తీసి, నేను నిన్ను పిలిచి, నేను నిన్ను స్వతంత్రుడిగా చేశాను. ఏ దాస్యం నుండి, ఏ దాసత్వం నుండి నేను నిన్ను విడిపించాను? చూద్దాం. ఏ దాసత్వం నుండి దేవుడు నిన్ను విడిపించాడు? చూడండి, పరిశుద్ధ గ్రంథములు చదవాలి, వాక్యాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. 42వ అధ్యాయము 7వ వచనం. మరొకరు 61వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 42వ అధ్యాయం 7వ వచనం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటయు. మంచిగా వినాలి. ఇక్కడ 5వ వచనం నుండి చదువుకుంటూ వద్దాం. 5వ వచనం నుండి, ఆకాశములను సృజించినవాడు. ఎవరు సృజించాడు? ఆకాశంలో ఎవరు సృజించాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడు సృజించాడు. ఆకాశములను సృజించిన వాడు ఆయన ఏం చేశాడు? విశాలపరిచాడు దాన్ని. ఇంకేం చేశాడు? భూమిని అందులో పుట్టిన సమస్తమును. చదువురు ఆయన. తెలుగు చదువుతలేరు మీరు? రోజు బైబిల్ చదివితే బైబిల్ చదువు వస్తుంది. రోజు అన్నం తింటే జీర్ణం అవుతుంది. వారానికి ఒకసారి అన్నం తింటే ఏం లేస్తుంది? కడుపులో నొప్పి లేస్తుంది. నేను అనుకుంటాను మీకు అన్నం పెట్టి దండుకు బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు మాకు అందిస్తున్నాడు, మా నాన్నకు మా అమ్మకు. దేవునికి స్తోత్రం. అంత డమాల్ అవుతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం మళ్ళా. ఆకాశములను దేవుడు సృజించాడు, వాటిని విశాలపరిచాడు. భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఇప్పుడు చదవాలి. నా ముఖం చూస్తే నేను బైబిల్ చదవండి, చదవండి. ఏమని? గుడ్డి వారికి కన్నులు తెరిచినయు,
బంధింపబడిన వారు. ఇదే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చదవాలి. బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపైకి తెచ్చుట. మొదటి ఏంటంటే గుడ్డి వారికి చూపునిచ్చుట. రెండవది బంధింపబడిన వారిని వెలుపైకి తీసుకురావాలి. మూడవది చీకటిలో నివసించిన వారిని బందీ గృహంలో నుండి వెలుపైకి తీసుకురావాలి. నాలుగవది యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనుల కొరకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషుడు గుడ్డితనంలోనే ఉండిపోయాడు, దాసత్వంలోనే ఉండిపోయాడు, చీకటిలోనే ఉండిపోయాడు, బంధింపబడిపోయాడు, రకరకాల బంధకాలతో బంధించబడ్డాడు. మనుషుడి ఆత్మీయ జీవితంలో స్వాతంత్రం లేదు. మనుషుడి ఆత్మీయ జీవితంలో స్వతంత్రత లేదు. ఎందుకు? దేవుని మందిరానికి వచ్చినా, దేవునికి ప్రార్థించినా నిజమైనటువంటి స్వాతంత్రం ఆ వ్యక్తి పొందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి బంధించబడ్డాడు, ఆ వ్యక్తికి గుడ్డితనం కలిగింది, ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకేం చేయబడ్డాడు తెలుసండి? బందీ గృహంలో వేయబడ్డాడు, చీకటిలో నివసిస్తున్నాడు, చెరలో వేయబడ్డాడు. మరి చెరలో నుండి విడిపించగలిగిన వాడు, బందీ గృహంలో నుండి విడిపించగలిగిన వాడు, చీకటిలో నుండి వెలుగుకు తీసుకురాగలిగినటువంటి వాని వైపు చూడాలి, వాని వైపు చూడాలి. పరిశుద్ధ వాక్యం అంటుంది, సమీపించరాని తేజస్సునందు వసించే అమరుడి వైపు నీవు నీ దృష్టిని కేంద్రీకరించాలి. ఈ రోజుల్లో మనుషుడు పాపం అనేటువంటి బంధకము చేత బంధించబడుతున్నాడు. ఎటు చూసిన పాపమే. బైబిల్ అంటుంది, రోమపత్రిక 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏం చేశారు? అందరూ పాపము చేశారు. పాపం వారిని బంధించేసింది, పరిశుద్ధత ఉండకుండా చేసేసింది, ప్రభుని ఆరాధించకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎన్నడూ కోప్పడిన వాడు కోప్పడడం మొదలు పెడుతున్నాడు. ఎన్నడూ మాట అనని వాడు ఇప్పుడు అనడం మొదలు పెడుతున్నాడు. ఎన్నడూ త్రాగిన వాడు త్రాగడం మొదలు పెడుతున్నాడు. అంటే పాపం ఏం చేస్తుంది? బంధించేసింది. ఎందుకు బంధించింది? దేవుని యొక్క మహిమను చూడనీయకుండా, దేవుని యొక్క వెలుగును చూడనీయకుండా. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏమని తెలుసండి? ఇహలోక సంబంధమైనటువంటి అంధకార చీకటి శక్తులు ఏం చేశాయట? మనుషుడికి గుడ్డితనం కలగజేశాయి. అందుకే గుడ్డివాడైపోయాడు. కనులున్నాయి చూస్తాడు కానీ ఆత్మీయమైన నేత్రములు ఏమైపోయినాయి? మూయబడ్డాయి. దేవుని వెలుగును చూడలేకపోతున్నాడు, దేవుని మహిమను చూడలేకపోతున్నాడు, దేవుని సన్నిధిని చూడలేకపోతున్నాడు. కారణం గుడ్డితనం వచ్చేసింది. పాపమునకు దాసుడైపోయాడు, పాపాన్ని వెంబడిస్తున్నాడు. ఈ రోజుల్లో పాపానికి ఉన్నటువంటి గొప్ప బలమేందో తెలుసండి? ధనం, డబ్బు ఎట్లా ఆడిపిస్తే మనుషుడు అట్లా ఆడతాడు. డబ్బు. నేనేమంటాను తెలుసండి? నిజంగా దేవుని భక్తులారా మీరు గుర్తుంచుకోవాలి, డబ్బు వెంబట నీవు పరిగెత్తకూడదు, నీ వెనకాలని రావాలి. హల్లెలూయా. భలే చెప్తాను సార్, నువ్వు మంచిగానే చెప్తావు. నీకేం తెలుసు సార్? మేము పడే బాధలు నీకేం తెలుసు? మేము పడే కష్టం నీకేం తెలుసు? నిజమే, మీరు పడుతున్న కష్టం నాకు తెలియకపోవచ్చు, మీరు పడుతున్న బాధ నాకు తెలియకపోవచ్చు. బట్ దేవుని వాక్యం అంటుంది, ధనము సమస్తమైన కీడులకు మూలం. అంటే ధనం ఏం చేస్తుంది? దేవుని పరిశుద్ధత కలిగేటువంటి మనుషుడికి గుడ్డితనం కలిగేస్తాడు. దేవుని చూడలేడండి. బైబిల్లో ధనవంతుడు ఏం చేశాడండి? ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? ఆ దరిద్రుడైనటువంటి లాజరుకు ఒక రొట్టె ముక్క వేశాడు. ఒక రోజున ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు ముందు చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడైన లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో దేవుడి దగ్గర హాయిగా ఉన్నాడు, దేవుడి
దేవుడిలో సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, గొప్పగా ప్రభుని మహిమపరుస్తున్నాడు. ఒకరోజు ధనవంతుడిగా చనిపోయాడు. ధనవంతుడు పరలోకానికి వెళ్తాడని అనుకున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన నరకంలోనికి వెళ్ళిపోయాడు. నరకంలో నుండి వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు. మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు అక్కడ లేరు. దూరం నుండి చూస్తా ఉంటే తన దగ్గర, తన ఇంటి ముందు పడి ఉన్నటువంటి దరిద్రుడైన లాజరు కనపడతా ఉన్నాడు. పిలుస్తా ఉన్నాడు, లాజరు లాజరు అని పిలుస్తా ఉంటే పక్కట్లే. కుడి పార్శ్వమున అబ్రహాము కుడి పార్శ్వమున ఆనుకొని ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్న సంభాషణ వింటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఒకవేళ దేవుని మరిచి దేవుని మాటకు వ్యతిరేకంగా మనం జీవిస్తే మన బ్రతుకు కూడా అంతే. ధనము నీకు అవసరమే, కానీ అది ఎలా వాడుకోవాలి అలాగే వాడాలి. డబ్బులు నేను విచ్చలవిడిగా వాడితే బిచ్చగాడి కంటే ఘోరంగా అవుతావు. బిచ్చగాడి కంటే ఘోరంగా అవుతావు. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించాలి, ఇక్కడ లాజరు కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాడు, కనపరుస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాం ఆలోచించి. మనం దేనికి దాసులం అయిపోయాం? పాపానికి ఒకవేళ దాసుడు అయిపోతే ఈ పరిస్థితి ఏంది? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఈ సౌలు అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? క్రీస్తు బిడ్డలను హింసించాడు. క్రీస్తుని నమ్మినటువంటి ప్రార్థన చేసే బిడ్డలను జుట్టు పట్టుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి వారిని బహిరంగంగా హేళన చేసి ఇబ్బంది పెట్టి భయంకరంగా కొట్టి హింసించి తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేవాడు. అంత భయంకరమైన క్రూరమైన వ్యక్తి, అంత భయంకరమైన క్రూరమైన వ్యక్తి. దేవుని ప్రజలంటే అసహ్యం, దేవుని ప్రజలంటే వారికి ఇష్టమైనటువంటి స్థితి. కానీ ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ క్రీస్తు బిడ్డల్ని చెరసాల వేసేశాడు. ఇంకా ఎవరు లేరని అనుకున్నాడు. ఒక వార్త ఆయనకు వినబడ్డది, దమస్కు పట్టణంలో ఇంకా కొంతమంది క్రైస్తవులు దేవుని బిడ్డలు దాముకొని ఉన్నారు అనగానే వెంటనే అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని గుర్రములను తీసుకొని వాటి మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. దమస్కు పట్టణానికి ప్రయాణం చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి? పరిశుద్ధులను చంపడం. ఆయన ఉద్దేశం ఏంటి? వెలుగులో ఉన్న వారిని చంపడం. ఆయన ఉద్దేశం ఏంటి? వెలుగులో క్రీస్తుని ప్రకటించే వారిని, క్రీస్తుని ఆరాధించే వారిని, క్రీస్తుని మహిమపరిచే వారిని బలహీనపరచడం ఆయన ఉద్దేశం. ఈయన ఎవరున్నారు? ఈయన ఎవరికి దాసుడయ్యాడు? దేనికి దాసుడుగా ఉన్నాడు? పాపానికి. పాపానికి. పాపం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? బలహీనపరుస్తుంది. పాపం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? దేవుని మహిమను చూడకుండా చేస్తుంది. పాపం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? దేవునికి దగ్గరగా ఉండకుండా చేస్తుంది. హల్లెలూయా. రోమపత్రిక 6:23లో దేవుని వాక్యం అంటుంది, పాపము వలన వచ్చు జీవితం మరణం, 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 మరణం. పాపం వల్ల నీకు వచ్చే జీవితం ఏం కాదులే. ఒక్క పూట కళ్ళు తాగితే ఏమవుతుంది? ఒక్క పూట సిగరెట్ పడితే ఏమవుతుంది? ఏంటి ఇది చూడాలి. ఒక్క పూట పాపం చేస్తే ఏమవుతుంది? ఒక్క పూట పాపం చేస్తే ఏమవుతుంది? ఒక్క పూటకే కదా, ఒక్క పూటకే కదా. ఆ ఒక్క పూట నిన్ను యుగ యుగాలు నరకంలో పడేస్తుంది. ఆ ఒక్క పూట నిన్ను యుగ యుగాలు దేవునికి దూరంగా చేసేస్తాడు. జాగ్రత్త. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ దాసత్వపు కాడి కింద మనం ఉన్నాం ఆలోచించడం. సౌలు ఏం చేశాడో తెలుసా? ప్రజలను హింసించాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మార్గ మధ్యములు పోగానే పట్టపగలు చిమ్మ చీకటైంది. ఆకాశం నల్లబడింది, మేఘాలు కమ్ముకున్నాయి, సుడిగాలి వీసింది. ఆ గుర్రముల మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సౌలు గారు, ఆ గుర్రముల మీద ప్రయాణం చేస్తున్న సౌలు గారితో ఉన్న చాలా మంది పరివారం ఏమయ్యారో తెలుసా? ఒక్కసారి గాలికి గిర్రన తిరిగి కింద పడిపోయారు. ఒక క్షణములో దేవుడు అతన్ని దర్శించాడు. గొప్ప వెలుగులో నుండి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. గొప్ప వెలుగులో నుండి ప్రత్యక్షమై ఆయన ముందు నిలబడితే ఈ సౌలు గారు అంటున్నారు,
ఎవరు కాదు, నువ్వు ఎవడవు. కొన్నిసార్లు చాలా మంది విశ్వాసులు పాస్టర్లను లేకపోతే తోటి విశ్వాసులు నువ్వెవడరా అని అంటారు. జాగ్రత్త, మన నోటి మాటకు కూడా దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సేవకుడు. ఆయన ఎటు పడతాడే తిడతాడు పాస్టర్లను, ఎటు పడితే అటు తిడతాడు. ఒక రోజు లెక్క చెప్పాలి దేవుడి దగ్గర. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, క్రీస్తు బలిపీఠం ఎదుకు వచ్చినప్పుడట, న్యాయపీఠం ఎదుకు వచ్చినప్పుడు ప్రతి వాడు తన తన వరుసలో నిలవబడి క్రీస్తు ఎదుట తన లెక్కను అప్పచెప్పవలెను. అక్కడికి పోయి నువ్వు క్రీస్తుని నువ్వు ఎవడికి అని అంటే తీసుకుపోయిన అర్థం చేస్తాడు. కాల్సిందే కాలుస్తాడు, కోసిందే కొడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా నా మాటలు? ఇక ఈ సౌలు గారు దర్శనమై దేవుని వెలుగులో ప్రభు దర్శనమైతే నువ్వెవడు అని అంటే ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్న యేసును నేను. అబ్బా, గుండె పగిలిపోయింది. వెలుగుతో తన హృదయం నింపబడింది. అప్పటి వరకు చీకటిలో ఉన్నాడు, అప్పటి వరకు అంధకారంలో ఉన్నాడు, అప్పటి వరకు బంధకంలో ఉన్నాడు, అప్పటి వరకు బంధించబడ్డాడు, అప్పటి వరకు క్రీస్తు బిడ్డలను హింసించాలని కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళాడు. కానీ దేవుడు దర్శించినప్పుడు, దేవుడు వెలుగు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడి స్వరము విన్నప్పుడు, దేవుడి మాటలు విన్నప్పుడు హృదయం పగిలిపోయింది. పగిలిపోయి అంటున్నాడు, నేను హింసించుచున్న యేసును నీవేనా? అవును. ఏడవటం మొదలు పెట్టాడు. 3 దినాలు కళ్ళు మూసిపోయినాయి, కళ్ళు తెరవలేదు, కంటికి పొరలైనాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఉపవాసం ఉన్నాడు, నీళ్ళు లేవు, పానీయం లేదు, భోజనం లేదు. తన దగ్గర ఉన్న పరివారం తీసుకుని వెళ్ళి ఒక గృహంలో పారేసి వెళ్ళిపోయారు. తన స్నేహితులు బాగా వినాలి మీరు మాటలు. నువ్వు బంధించబడ్డావు, లోక సంబంధమైనటువంటి పద్ధతులతో బంధించబడ్డావు, లోక సంబంధమైన అలవాట్లతో బంధించబడ్డావు. నువ్వు క్రీస్తు ప్రేమ నీ దగ్గర ఎక్కడ ఉంది? క్రీస్తు వాత్సల్యత ఎక్కడ ఉంది నీ దగ్గర? సౌలు గారు 3 దినాలు ఒకటే గృహంలో గడిపారు. తనతో వచ్చిన వారు తనను విడిచి టోటల్లీ లెఫ్ట్, అందరూ వదిలి వెళ్ళిపోయారు. ఈజ్ ఓన్లీ వన్, లోన్లీ వన్, ఓన్లీ వన్, లోన్లీ వన్. ఒంటరి వాడయ్యాడు. సౌలు వచ్చాడంటే ప్రజలందరూ వచ్చేవారు, నాయకులు వచ్చేవారు, గొప్ప గొప్ప అధిపతులు ఆయనను చూస్తే భయపడేవారు. ఇప్పుడు దేవుని వెలుగును చూసి భయపడి తన జీవితాన్ని మార్చుకొని గృహంలో 3 దినాలు ఉన్నాడు. కన్నుల పొరలు మూసుకొని పోయినాయి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎంత ఘోర పాపినే, నీ ప్రజలను నేను హింసించాను, నీ ప్రజలను నేను గాయపరిచాను. నీ ప్రజలను వారిని ఏం చేశాడట? బైబిల్లో ఉండేది ఏమంటుందంటే వారిని పట్టుకొని లాక్కొని వచ్చాడట, హింసించాడు, చెరసాల్లో వేశాడు. దేవుని బిడ్డలారా, మనం ఏ దాసత్వ కాడి కింద ఉంటున్నామో ఆలోచన చేయండి. పాపం అనే దాసత్వ కాడి కింద ఉంటే ఒక రోజున ఆ పాపం అనే దాసత్వ కాడి నుండి నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. క్రీస్తు పిలిచాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను ఎలాంటి వాడును? సాత్వికుడును. నేను ఎలాంటి వాడును? దీన మనసు గలవాడును. నేను ఎలాంటి వాడును? ప్రేమించేవాడును. నేను ఎలాంటి వాడును? క్షమించేవాడును. అవన్నీ మీకు నేను ఇస్తాను. ఎప్పుడు? నా యొద్దకు మీరు వచ్చినప్పుడు. యేసు దగ్గరికి వచ్చాడు సౌలు గారు. హృదయం మారింది, మనసు మారింది, పద్ధతి మారింది, ఆలోచన మారింది. ఖడ్గం పట్టుకొని పరిగెత్తేవాడు బైబిల్ పట్టుకొని పరిగెత్తుతున్నాడు. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రమును బోధిస్తున్నాడు ప్రజలకు. ఎవ్వరు నమ్మలేదు. సడన్లీ తాగుబోతు దేవుని నమ్మిండండి, నమ్ముతారా? సార్ ఉత్తగా చెప్తున్నాడు. నిజమే నేను చెప్పేది. సడన్లీ త్రాగుబోతు మారిందంటే, హత్యలు చేసేవాడు మారిందంటే నువ్వు నమ్ముతావా? నమ్మవు. పౌరులు కూడా నమ్మలే.
పౌలు కూడా నమ్మలేదు ఎవరు, పౌలు స్వార్థను ఎవరు నమ్మలేదు. కానీ ఒక రోజు వచ్చింది, ప్రభువు పౌలుని హెచ్చించాడు. ఒక రోజు వచ్చింది, పౌలు దేవుని స్వార్థ చెప్తుంటే ప్రజలు కన్ను తిన్నారు. ఒక రోజు వచ్చింది, పౌలు దేవుని గురించి వాక్యాన్ని బోధిస్తుంటే ధర్మశాస్త్రం పఠించేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క నోరులో పెట్టి చూస్తున్నాడు. ఎలా జరిగింది? అంధకారములో ఉన్న పౌలు వెలుగులోనికి వచ్చాడు. పాపమనే దాస్యపు కార్య కింద ఉన్నటువంటి సౌలు ఎక్కడికి వచ్చాడు? వెలుగులోనికి. స్వతంత్రుడిగా అయ్యాడు. నీ పాపము నేను దాసుడు. ఒక్కసారి దోస్తులు అంటారు, ఏమంటారు ఒక్క గ్లాస్ కొంచెం లైట్ వీడు తాగడం ప్రారంభిస్తే అక్కడ స్టార్ట్ అవుతుంది తాగుడు. ఇక మొత్తం అక్కడి నుండి ఆడదాకా వస్తుంది తెలుసా? ఇంటికి వస్తుంది. ఇంటికి ఆడిపోతుంది, మళ్ళీ రోడ్డు మీదకి పోతుంది, రోడ్డు మీదకి ఆడిపోతుంది, స్టేషన్కి పోతుంది, స్టేషన్కి వెళ్ళిపోతుంది, పల్లెకి పోతుంది, బంధువుల దగ్గరికి పోతుంది. ఏమైపోతాడు వీడంతా? ఒక్క చుక్క కోసం వంగితే తన లైఫ్ అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. అందుకే యేసయ్య చెప్పాడు పౌలు భక్తుడి ద్వారా, ఏమని తెలుసండి? పులిసిన ముద్ద నీవు నీలో ఉంచుకొనకూడదు, పులిపిండి లేని వాడై నీవు ఉండాలి. అంటే ఖరాబు నీలో ఉండకూడదు. బల్ల తీసుకునేటప్పుడు నువ్వు ఒప్పుకుంటావు, ప్రభువా నీ బల్లలో నేను చేతులు వేస్తున్నాను, నేను తాగను, నేను ముట్టను, నా భార్యను కొట్టను, తిట్టను, నా పిల్లలను అది చేయను, ఇది చేయను, నేను అక్కడ ఇక్కడ అన్యాయం చేయను అని చెప్పేసి బోర్న ఏడ్చి కళ్ళలో నుండి నీళ్ళు గారిపోయి, ముక్కుల నుండి చీమలు గారిపోయి, అంతా తుడుచుకొని, అంతా చేసుకొని, ఒప్పుకలలు వేసుకొని, బల్లం వేసుకొని, రొట్టె తిని, ద్రాక్షరసం తాగి తెల్లారే సాయంత్రమే మళ్ళా చాలు చేస్తుంది. ఎక్కడ నీవు కాపాడుకుంటున్నావు నీలో ఉన్న వెలుగును? యేసయ్య అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు చీకటి కాదు. ఎందుకో తెలుసా? మీరు చీకటిలో నుండి నేను మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చాను. 61 యెషయా గ్రంథం 1వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? చదవండి అక్కడ, చదవండి తొందరగా, సమయం అయిపోయింది. స్తోత్రం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం చదువు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించడం. యెహోవా 60వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మహిమ ఎవరి మీద ఉదయించాలి? నీ మీద. దేవుని మహిమ. తెల్లని వస్త్రాలు వేసుకుంటే దేవుని మహిమ వస్తుంది, నల్లటి వేసుకుంటే రాదు. అది కాదు. తెల్లటి వేసుకున్నా, నల్లటి వేసుకున్నా, ఎర్రటి చేసుకున్నా, కన్నటి చేసుకున్నా, ఏమండి ఏ కలర్ బట్టలు వేసుకున్నా నీ హృదయంలో దేవుని మహిమ ఉండాలి. హల్లెలూయా. నీ మాటల్లో దేవుని మహిమ కనబడాలి, నీ చూపులో దేవుని మహిమ కనబడాలి. ఇక్కడ ఏమున్నది? తెల్లని బట్టలు వేసుకుంటేనే మహిమ ఉంటుందని ఉందా? ఏమున్నదండి పిల్లల? ఏమున్నది? నీకు వెలుగు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి. ఈ వెలుగు ఎక్కడున్నది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నది. భూమి మీద అంతా చీకటి కమ్ముకొని ఉండగా దేవుడు వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగింది. ఆ వెలుగే దేవుడు అంటాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లే, తేజరిల్లు. యెహోవా మహిమ, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని మహిమ నీలో ఉదయించాలి, దేవుని మహిమ నీలో కనపడాలి. అప్పుడు నువ్వు స్వతంత్రుడవు, నువ్వు దాసుడవు కాదు. ఎప్పుడు దాసుడు అయితే నువ్వు చీకటిలో ఉండి దాసుడవు, పాపములో ఉండి దాసుడవు, త్రాగుబోతులో ఉండి దాసుడవు. ఏమండి? దొంగతనంలోకి ఏమైతాడు? దాసుడు అవుతాడు. బైబిల్లో ఒక దొంగ ఉన్నాడు, నీకు తెలుసా? 2 దొంగలు ఉన్నారు.
యేసు ప్రభు శిలువలో వేలాడుతుంటే కుడి పక్క ఒక దొంగ, ఎడమ పక్క ఒక దొంగ. యేసయ్య శిలువలో వేలాడుతుండగా ఒక దొంగ అంటాడు ఇలాగా, అబ్బా భలే అయిందిరా యేసు ప్రభుకు. ఒక దొంగ అంటున్నాడు, భలే అయిందిరా యేసు ప్రభుకు. యేసయ్యని చూశాడు, ఓ ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కాపాడు. మనకి ఇట్లా ఉంటాయి మాటలు, నువ్వు నాకు ప్రార్థన చేయని చెప్తావా, నువ్వు ముందు అని అంట. మొదటి దొంగలు ఎక్కడ ఉంటాయి మన మాటలన్నీ. భలే వస్తుంది, మొదటి దొంగ వల్లే ఉంటాయి మన మాటలు. ఈ దొంగ మాట్లాడినటువంటి పద్ధతి ఇంకో ఆయన ఉన్నాడు దొంగ. ఇంకో దొంగ ఏమంటున్నాడు తెలుసా, రే ఆరు, మనము దొంగతనం చేసి శిక్షింపబడ్డాము. క్లియర్గా చెప్తున్నాడు, మనము దొంగతనం చేసి మనల్ని పట్టుకున్నారు, మనకు శిక్ష విధించారు. ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయనను అనుటకు మనం యోగ్యులము. ఆ మాట నేను చదువుతున్నప్పుడు ఉండే ఏదో అయిపోయింది నాకు. చూడాలి, నా వైపు చూడాలి, భక్తులారా నా వైపు చూడాలి. వాక్యం చదువుతుంటే వాక్యం మీతో మాట్లాడుతుంది, వాక్యం మీతో మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, ఏమని తెలుసా అండి, వాక్యం అంటే మీతో ముచ్చటిస్తుందట. వాక్యం మీతో ముచ్చటిస్తుంది, దేవుడు మీతో ముచ్చటిస్తాడు, దేవుని మాటలు నేను ముచ్చటిస్తాయి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దొంగ అంటున్నాడు, మనకిది తగిందేనా, ఆయనకిది తగినది కాదు అని ఏమంటాడు తెలుసా, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు, నీ రాజ్యం కొరకు నువ్వు వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఆయన కోరుకున్నాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు అని కోరుకున్నాడు. తప్పు ఒప్పుకున్నాడు, అక్కడ తన పాపాలను ఒప్పుకున్నాడు, తన దోషాలను ఒప్పుకున్నాడు, తన మనసులో ఉన్న కల్మషాన్నంతా కడిగేసుకున్నాడు. అక్కడ దేవుడు ఏమన్నాడు వెంటనే అతన్ని చూసి, ఇదిగో నువ్వు దొంగవురా, నువ్వు నాతో ఉంటావా, నీకు బుద్ధి లేదు అని అనలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా, ఇదిగో నేడు నీవు నాతో కూడా దేవుని రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిగా వినాలండి వాక్యం. స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, సంతోషం. ఒక ఆత్మీయ బిడ్డగా నీకు స్వాతంత్రం ఉందా? సాతానుడి యొక్క ఉచ్చులో నుండి నీకు స్వాతంత్రం ఉందా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి నువ్వు స్వతంత్రుడు కావాలా. చిన్నదే పాపం, ఏమైంది? బియ్యపు గింజ దొంగతనం చేసిన దొంగనే, బియ్యపు సంచి దొంగతనం చేసిన దొంగని. అక్క సర్వమక్క ఉన్నావా? యేసు రక్తం చేయం. హల్లెలూయా. చిన్న తప్పు చేసిన తప్పే, పెద్ద తప్పు చేసిన తప్పే. సులువుగా చిక్కులు పెట్టి పాపమునకు నీవు దాసుడు కావద్దు. ఎందుకు కావద్దంటే దేవుని రాజ్యం మీకు ఉండదు. ఎందుకు నువ్వు దాసుడు కాకుండా ఉండాలి అని అంటే దేవుని కొరకు ఉండాలి. కనుక ఈ రోజున పాపం అనే దాసత్వము నుండి నువ్వు స్వతంత్రుడు కావాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం స్పష్టంగా ఇలాగనే చెప్తున్నది. ఏమని చెప్తున్నది? క్రీస్తు యొక్క బాధ్యతను, ఒక వ్యక్తి యొక్క బాధ్యత నీకు గుర్తు చేస్తా ఉన్నది. ఏమనున్నది చదవండి ఒకసారి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది,
నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు స్వార్థ ప్రకటించుట, యెహోవాను అభిషేకించాడు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలించుటకు, బంధింపబడిన వారిని విముక్తులుగా చేయుటకు. దీనులకు ఏం చేయాలి? నువ్వు సువార్త చెప్పాలి. బంధించబడిన వారిని విడిపించాలి. దుఃఖితులకు ఏం చేయాలి? వారి కన్నీటికి తొడగాలి. నలిగిపోయిన వారిని బలపరచాలి. నాకెవ్వరు లేరు అని నలిగిపోతున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, నీ కొరకు నేను కాదు ఉన్నది, ప్రభువు ఉన్నాడు అని ధైర్యపరచాలి. ప్రియులారా, ఇంకా వాక్యం చాలా ఉన్నాయి, వచనాలు. అవన్నిటి నుండి నేను చెప్పదలుచుకోలేదు, కానీ చివరిగా ఒక వచనాన్ని మీకు చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. నీవు ఏం కావాలో తెలుసా? చివరిగా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి బంధములు, ఆత్మీయమైనటువంటి స్థిరమైన జీవితంలో నువ్వు నిలబడి ఉండాలి. 2 కొరింథీ 3:17 ఇలాగ చెప్తా ఉన్నది. 2 కొరింథీ 3:17 ఇలా అంటున్నది. ఎలా అంటున్నది చూడండి. 2 కొరింథీ 3:17 వాక్యం తీయాలి, చదవాలి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుడి ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుడి వాక్యం అంటుంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు అని రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడ్డది. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది, దేవుని యొక్క ఆత్మనట ఏం చేస్తుందట? సత్యములోనికి నిన్ను నడిపిస్తుంది. అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రునిగా నిన్ను చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సత్యం మాట్లాడాలి. పాపము నుండి దాసుడుకు కాకూడదంటే సత్యం నీలోనికి రావాలి, వెలుగు నీలోనికి రావాలి. చీకటి నీలో ఉండకూడదు, అంధకారం నీలో ఉండకూడదు, బలహీనత నీలో ఉండకూడదు, విరిగిపోయిన వ్యక్తి వలె ఉండకూడదు, నలిగిపోయిన వ్యక్తి వలె ఉండకూడదు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి వలె నీవు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటది? స్వాతంత్రం ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో ప్రజలారా, నేను మీకు మంచి దేశాన్ని ఇచ్చాను. మీరు దేశాన్ని బట్టి మీరు భయపడకండి, సంతోషించి గంతులు వేసి ఆనందించండి. ఈ దేశానికి నేను మహారక్షణను ఇచ్చాను. ఈ దేశంలో ఉన్న నీకు దాసుడిగా ఉండే భాగ్యం కాదు, స్వతంత్రుడిగా ఉండే భాగ్యాన్ని నేను ఇచ్చాను అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న నువ్వు స్వాతంత్ర్యం కలిగి ఉండటానికి ప్రయత్నించి, అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చి నడిపించరు గాక. ఆమె తల్లి నుంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వెంత మంచి దేవుడవయ్యా. ఇదిగో ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నా మనస్సులో నెమ్మది లేక మేముండిన స్థలంలో బలహీనత కలిగిన వారమే మేముండగా, నశించిపోయిన వారి వలె మేముండగా, నీ మాటలు మా హృదయాన్ని తాకినాయి. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. ఆత్మ మమ్మలను స్వాతంత్ర్యం కలిగించేదిగా చేసింది. ప్రభువా, ఎంత మంచి దేవుడవయ్యా. నీ మంచి మాటను బట్టి నీకు వందనాలయ్యా. మంచి క్రియలను బట్టి నీకు వందనాలు. నీ కృప బాహుల్యం మాకు ఇవ్వండి. మేము వెలుగులో ఉన్నామని అనుకుంటున్నాము, కానీ ఇంకా చీకటిలోనే ఉన్నాము. మేము పరిశుద్ధులమని అనుకుంటున్నాము, కానీ ఇంకా పాపంలోనే నడుస్తున్నాం. మేము పవిత్రత కలిగిన వారమై జీవిస్తున్నామని ప్రజలకు ప్రకటిస్తున్నాం, కానీ మా మాట, చూపు, నడిక, ప్రవర్తన, ఆలోచన విధానం అంతా కూడా అపవిత్రమే అయ్యా. నీకు అపవిత్రమైన జీవితం కలిగిన వారంగా మేము ఉండకూడదయ్యా. మమ్మల్ని పవిత్రపరచు. దావీదు ప్రార్థన చేశాడయ్యా, అయ్యా నన్ను ఈ సోపుతో కడుగొనన్నాడు.
ఆ పాపమంతా కడుగుమని ప్రార్థించాడు. ఇదిగో ఈ రోజున మేము ప్రార్థిస్తున్నాం. మేము పాపమునకు దాసులుగా ఉండకుండా, చీకటికి దాసులుగా ఉండకుండా, నలిగిన దానికి దాసులుగా ఉండకుండా, బలైన పరిచే వాడికి దాసులుగా ఉండకుండా, నీకు విరోధమైన వాడికి దాసులుగా ఉండకుండా నాయన వాటి నుండి మమ్మల్ని విడిపించు. మమ్మల్ని స్వతంత్రులుగా చేయి. మా హృదయాలను కడుగు, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి స్వతంత్రము కలిగిన వ్యక్తులుగా చేయి. ఇంకే వందనాలు, స్తుతులు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవ ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.